నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా మనం విశ్వామిత్రుడు గురించి తెలుసుకుంటున్నామండి. పోయిన సంచికలో విశ్వామిత్రుడు త్రిశంకుడికి అభయం ఇవ్వడము, ఈ త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపడానికని పెద్ద యజ్ఞం చేయడము, ఆ యజ్ఞానికి వశిష్ఠ కుమారులు రాకపోతే వాళ్ళని కుక్క మాంసం తినమని శపించటము జరుగుతుందండి. అయితే ఆ యజ్ఞానికి దేవతలు ఎవరు కూడా ఆ హవిస్సు తీసుకోవడానికి రారు. అప్పుడు ఈ విశ్వామిత్రుడు తన తపశ్శక్తిని అంతా ఉపయోగించేసి ఈ త్రిశంకుడిని బలవంతంగా స్వర్గానికి పంపించేసరికి స్వర్గాల్లోకి వెళ్ళబోతుంటే ఆ ఇంద్రుడు వశిష్ఠ కుమారుల చేతిలో నువ్వు పరాభవం పొంది అవమానం పొంది శాపాలు పొందినటువంటి వాడివి, నీకు స్వర్గంలో స్థానం లేదని ఒక్క తన్ని గెంటేస్తాడు. గెంటేసరికి తల్ల కిందులుగా పడిపోయి ఆ త్రిశంకుడు కిందకు వచ్చేస్తూ విశ్వామిత్ర రక్షించు, విశ్వామిత్ర రక్షించు అని అంటూ అరుస్తూ ఉంటే ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, అక్కడ ఆపేసి మళ్ళీ బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టిగా ఆ స్వర్గం బదులు నేను ఇంకో స్వర్గం సృష్టిస్తానని సృష్టి మొదలు పెడతాడు. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చేసి ఈ విశ్వామిత్రుడికి నువ్వు అలా చేయకయ్యా, బ్రహ్మగా ఒక్కడే చేయాల్సిన సృష్టిని నువ్వెలా చేస్తావు, అది చాలా తప్పు అని చెప్పేసి విశ్వామిత్రుడిని వారించేస్తారనమాట. అప్పుడు ఆ విశ్వామిత్రుడు అతనికి ఒక ప్రత్యేకమైన స్వర్గం తయారు చేసి ఆ స్వర్గంలో త్రిశంకుడిని నక్షత్ర మండలానికి అవతల వైపుగా అతనికి సపరేట్గా ఆ స్వర్గంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాడు. త్రిశంకుడిని సెటిల్ చేసేసిన తర్వాత ఇతడు మళ్ళీ తన ప్రయాణం తపస్సు చేసుకోవడానికని పశ్చిమ దిక్కు వైపు వెళ్తూ ఉంటాడనమాట. అలా వెళ్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఇక్ష్వాకు వంశ రాజైనటువంటి అంబరీషుడు అనేటువంటి మహారాజు అశ్వమేధ యాగం చేస్తాడనమాట. అలా అశ్వమేధ యాగం చేసి ఒక అశ్వాన్ని అలా వదిలిపెట్టేస్తారు. అంటే యాగం చేసినప్పుడు అశ్వాన్ని అలా వదిలిపెట్టేస్తారనమాట. అలా ఎంతకాలమైన అశ్వం తిరిగి రాకపోయేసరికి అక్కడున్న ఋత్వికులందరూ కూడా తప్పకుండా నువ్వు బలి ఇవ్వాల్సిందే, అశ్వం దొరకలేదు కాబట్టి అశ్వం బదులుగా నువ్వు వేరే జంతువుని ఏమన్నా సరే నువ్వు బలి ఇవ్వాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా దేన్ని ఇవ్వాలా అని ఈ అంబరీషుడు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అతనికి రుచికుడు అనేటువంటి ఋషి కనబడతాడు అనమాట. అతనికి తన బాధ అంతా చెప్పుకుంటాడు ఈ అంబరీషుడు. చెప్పుకునేసరికి అతడు ఫస్ట్ సంతానం ఎప్పుడూ కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది కాబట్టి నేను మొదటి సంతానాన్ని ఇవ్వలేను, మిగతా సంతానం గురించి నాకు తెలీదు, నా భార్యని అడుగు అని చెప్పేసరికి ఆ భార్య అంటుంది నేను ఆఖరి సంతానాన్ని ఇవ్వలేను కాబట్టి మధ్యలో సంతానమైన సుసేనుడు అనేటువంటి కుమారుణ్ణి నీకు ఇస్తాను అని చెప్పేసి ఈ అంబరీషుడికి ధారపోస్తారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.